నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా టమాటో సాస్ని 15 నిమిషాల్లో తయారు చేసుకుందాం. దీంతో పాటు ఈవినింగ్ స్నాక్స్ వెజిటేబుల్ రోల్స్ని తయారు చేసుకుందాం. ఈ టమాటా సాసు వెజిటేబుల్ రోల్స్ చాలా టేస్టీగా వచ్చాయండి. మా పిల్లలు 5 నిమిషాల్లో తినేశారు, అంత బాగా వచ్చాయి. ముందుగా టమాటా సాస్ కోసం క్లీన్ చేసుకున్న 1/2 కేజీ టమాటాలని తీసుకున్నాను. టమాటాలకు ఉండే గ్రీన్ పార్ట్ని కట్ చేసుకుని టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికిస్తే టమాటాలు ఇలా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి స్ట్రైనర్తో వడగొట్టుకోవాలి. ఇలా వడగొట్టుకున్న తర్వాత ఈ ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకుని కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ కారం, 3 స్పూన్ల పంచదార, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని పంచదార కరిగిపోయిన తర్వాత 3 స్పూన్ల వెనిగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేస్తే చూడండి, సాసు అనేది జారడం లేదు. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇది చల్లారితే ఇంకొంచెం గట్టిపడిపోతుంది. అంతేనండి, టమాటా సాస్ రెడీ అయ్యింది. ఇప్పుడు హెల్దీగా ఈవినింగ్ స్నాక్స్ వెజిటేబుల్ రోల్స్ని చేసుకుందాం. ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకుని కొంచెం ఉప్పు, నూనె వేసి మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేయండి. ఈలోపు వెజిటేబుల్స్ ఒక బౌల్లో మిక్స్ చేసుకుందాం. తురుముకున్న క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము, బీన్స్, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఉప్పు, అరచెక్క నిమ్మరసం, చాట్ మసాలా వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చపాతీకి కలుపుకున్న పిండిని కొంచెం పొడి గోధుమ పిండి జల్లి చపాతీలాగా చేసుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని చపాతీ అంతా అప్లై చేసుకున్న తర్వాత పైన పన్నీరు ఇలా వెజిటేబుల్స్ పైన తురుముకున్న తర్వాత ఇప్పుడు స్లోగా ఈ చపాతీని రోల్ చేసుకోవాలి. చివరి అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రోల్స్ని ఒకసారి చేతితో నొక్కితే వెజిటేబుల్స్ బయటకు రాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అప్లై చేసి వెజిటేబుల్స్ రోల్స్ని పెట్టుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి తిప్పి చూడండి, ఒక పక్క బాగా వేగింది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసి రెండో వైపు తిప్పి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే రెండో వైపు కూడా వేగాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. అంతేనండి, హెల్దీగా వెజిటేబుల్ రోల్స్ నంచుకు తినడానికి టమాటా సాసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.